ఇక మర్నాడు ఉదయాన్నే లేఖ లాయర్‌ని ఇంటికి పిలుస్తుంది. ఇందును పిలిచి వేలిముద్రలు వెయ్యు అని డాక్యుమెంట్స్ చూపిస్తుంది. వద్దు అని అపర్ణదేవి, సుభాష్ వాదిస్తున్నా గానీ ఇందు వినకుండా వేలిముద్రలు వేసి డాక్యుమెంట్స్ రేఖకు ఇస్తుంది. మాట నిలబెట్టుకున్నావు. గుడ్ అని లోపలికి వెళ్ళు అని ఇందును లోపలికి పంపించేస్తుంది. లాయర్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని చెప్పి లాయర్‌ని కూడా పంపించేస్తుంది. ఇక ఇందు వేలిముద్రలు వేసిన పేపర్స్ చూసుకొని ఇక చట్టపరంగా ఆస్తి మన పేరున మార్చుకునే ఏర్పాట్లు చూడాలి అంటూ భూషణ్‌ని తీసుకొని దుగ్గిరాల వారి లాయర్‌ని కలుస్తుంది రేఖ. ఇక అపర్ణదేవి, సుభాష్, స్వాతిల ముందు అస్సలు విషయం చెప్తుంది ఇందు. మీరేం కంగారు పడొద్దు. నేను వేలిముద్ర వేస్తే అది చెల్లదు. నేను చదువుకున్న అమ్మాయి. నా సంతకమే చెల్లుతుంది కాబట్టి ఏ రోజుకైనా అది నా ఆస్తే. నా తల్లిదండ్రుల ఆశయం పోలేదు. బాధపడొద్దు అని ధైర్యం చెప్తుంది ఇందు. ఇక ఇందు వేలిముద్రలు వేసిన ఆస్తి పేపర్లు పట్టుకొని దుగ్గిరాల లాయర్‌ని కలిసిన రేఖ భూషణ్‌లకు పెద్ద జలకే తగిలింది. ఇందు మేజర్ అయి సంతకం చేసినంత మాత్రాన మీకు ఆస్తి రాదు అని అంటాడు ఆ లాయర్. లాయర్ అలా చెప్పగానే రేఖ, భూషణ్ కారణమేంటని అడుగుతారు. 25 ఏళ్ల క్రితం రాజు, కావేలు నా దగ్గరికి వచ్చారు. తమ మీద కొన్ని రోజులుగా కుట్రలు జరుగుతున్నాయని, తాము ప్రాణాలతో ఉంటామన్న గ్యారంటీ తమకు లేదని, అందుకే తమ వారసురాలు అయిన ఇందు పేరున ఆస్తి మొత్తం రావాలంటే కేవలం 18 ఏళ్లు నిండితే చాలదని, పెళ్లి చేసుకొని ఉండాలని, పెళ్లి అయ్యాక ఆస్తి మీద ఇందుకే హక్కు వస్తుందని, అప్పుడే మా ఆశయం నిలబడుతుంది. మేం నడిపించాలనుకున్న చారిటీలు సక్రమంగా నడుస్తాయి అన్నారు. అందుకే అప్పుడే వీలునామా మార్చి రాశాను అని జరిగింది గుర్తు చేసుకొని ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు లాయర్. ఇందుకి పెళ్లి అయితే ఆస్తి మీద పూర్తి హక్కులు వస్తాయని రాజు, కావేలు రాయించిన వీలునామా పత్రాలు ఇవిగో అని ఆ లాయర్ రేఖ వాళ్లకు వాటిని అందిస్తాడు. అవి చదివి షాక్ అయిపోతారు రేఖ, భూషణ్లు. మొత్తానికి కళావతి ప్రాణాలతో లేకపోయినా రేఖను మామూలుగా దెబ్బ కొట్టలేదు. ఆనాడు రాజు, కావేలు తీసుకున్న నిర్ణయంతో రేఖకు ఆస్తి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. మొత్తానికి రేఖకు ఊహించని షాక్ ఎదురైంది. ఐశ్వర్యకు రాజు డబ్బు ఇవ్వకుండా జలకివ్వడంతో ఆ 10 లక్షల కోసం ఇంకెన్ని కుట్రలు చేస్తుందో చూడాలి. మరి ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.